రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఒక ఆసక్తికరమైన వినూత్నమైన ఘట్టం చోటు చేసుకుంది. బక్రీద్ పండుగ వేళ స్థానిక ముస్లిం సోదరులు, ముస్లిం సంఘాల నాయకులు ఒక విలక్షణమైన డిమాండ్తో ముందుకొచ్చారు. గోమాతను భారతదేశ జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ వారు ప్లకార్డులు ప్రదర్శించడం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు ఉదయం బక్రీద్ పండుగ ప్రార్థనల అనంతరం సిరిసిల్లలో ముస్లిం సంఘాల ప్రతినిధులు, యువకులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. వారి చేతుల్లో ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని రాసి ఉన్న ప్లకార్డులు అందరినీ ఆకర్షించాయి. దేశంలో మత సామరస్యం వర్ధిల్లాలని, హిందువులు పవిత్రంగా భావించే గోమాతకు అత్యున్నత గౌరవం దక్కాలని సందర్భంగా వారు ఆకాంక్షించారు. పండుగ రోజున ఇలాంటి డిమాండ్ చేయడం ద్వారా సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సంఘాల నాయకులు మాట్లాడుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకని, అన్ని మతాల ఆచారాలను, నమ్మకాలను గౌరవించడం అందరి బాధ్యతని స్పష్టం చేశారు. పరస్పర గౌరవభావంతోనే దేశం ముందడుగు వేస్తుందని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆవుకు జాతీయ జంతువు హోదా కల్పించేలా చట్ట సవరణ చేయాలని కోరారు. పండుగ పూట సిరిసిల్ల ముస్లిం సోదరులు తీసుకున్న ఈ విషయంపై స్థానిక ప్రజల నుంచి, వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సిరిసిల్ల వేదికగా సాగిన ఈ వినూత్న ప్రదర్శన మత సామరస్యానికి సరికొత్త నిదర్శనంగా నిలిచింది. పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూనే సమాజంలో శాంతిని పెంపొందించేలా ముస్లిం సంఘాలు చేసిన ఈ డిమాండ్పై నెటిజన్లు సైతం సానుకూలంగా స్పందిస్తున్నారు. ఏదైతే భారతదేశంలో ఈరోజు కొన్ని రాజకీయ శక్తులు, మతతత్వ శక్తులు కావాలని అల్లుడి రేపాలను తీస్తున్నారో దానికి మరి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. జాతీయ జంతువుగా ప్రకటిస్తేనే ఆవును కొనడం కానీ, అమ్మడం కానీ నేరమని అందరికీ తెలుస్తుందనే భావనతో మరి ఈరోజు మేము ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. అలా ప్రకటిస్తే ఏ రాజకీయ పార్టీలు కానీ, ఏ రాజకీయ నాయకులు కానీ దీని ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం లేకుండా అవుతుంది, వారికి ఒక గుణపాఠంగా అవుతుంది. కాబట్టి మేము ఆవులను ఎలాంటి పరిస్థితుల్లో పోయకూడదని భారతదేశంలో మత పెద్దలందరూ నిర్ణయించారు. కాబట్టి సిరిసిల్ల మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో కూడా మరి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.